ఈరోజు మంచి రోజు. మనము ఒక మంచి కళాకారుని, సీనియర్ కళాకారుని మీకు పరిచయం చేస్తున్నాను. తెలంగాణ కళారత్నాలు, తెలంగాణ ముద్దుబిడ్డ మన మల్లికార్జున్ గారు. చెప్పండి మల్లికార్జున్ గారు. నమస్కారం. నమస్కారం. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. నా కళా ప్రయాణం నాది బేసికల్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత నాకు ఇంజనీరింగ్ అవుతున్నప్పుడే లలిత కళల మీద, ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ కలిగి నేను జేఎన్యూఎఫ్ఏ అంటే జేఎన్యూ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్లో ఫస్ట్ బ్యాచ్ 4 ఇయర్ డిగ్రీలో నేను ఫోటోగ్రఫీలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ చరిత్రని డాక్యుమెంట్ చేశాను. చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో మొట్టమొదటిసారిగా నా ఫోటో జర్నలిజం డిజిటల్ ఇమేజింగ్ వర్క్ హైదరాబాద్లో పెద్దల సమక్షంలో నేను ఫస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాను. అది దానికి అఖండమైన పాపులారిటీ వచ్చింది, పెద్దలకి చాలా అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత అలాంటి ఫోటో ఎగ్జిబిషన్లో నేను ఇంచుమించుగా 15-16 చేశాను. జాతర దృశ్యం, బోనం దృశ్యం, పుష్కర దృశ్యం, తెలంగాణ దృశ్యం, టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ, ఇలా 15 నేను ఫోటో ఎగ్జిబిషన్ డాక్యుమెంటరీలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సహకారంలో నేను రవీంద్ర భారతిలో, లండన్లో, అమెరికాలో, దేశాల్లో నేను చేశాను. దీనికి నా మెయిన్గా నేను ఇన్స్పైర్ అయ్యింది నేను తెలంగాణ కళారూపాల కళాకారుల ద్వారా, అలాగే మన ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ గారి ద్వారా, ప్రఖ్యాత మన తెలంగాణ దర్శకులు బి నరసింగ్ గారి ద్వారా, వీళ్ళ నా మార్గదర్శకులు, వీళ్ళ ప్రస్థానం నుంచే నేను ఎక్కువ చదువుతున్నామని ఆలోచిస్తున్నామని. ప్రస్తుతానికి నేను సినిమా సబ్జెక్ట్ మీద నేను రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను. మంచి మంచి పుస్తకాలు తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ సాహిత్యం గురించి చాలా నేను ఫాలో అవుతున్నాను. ఇంకో రోజు నేను నా ప్రస్థానం తెలంగాణ సినిమా మీదుగా నేను ప్రయాణించాలని కోరుకుంటున్నాను. ఆ దిశగా ప్రయత్నిస్తాను. తెలంగాణ సినిమాలో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని, సాహిత్యానికి అనుగుణంగా తీసుకొని దానికి ఒక దృశ్యకావ్యం ఇస్తామని చెప్పి. ఎందుకంటే బలగం అనే సినిమా వచ్చిన తర్వాత మన తెలంగాణ కల్చర్కి, తెలంగాణ సంప్రదాయానికి ఎంత మంచి పేరు వచ్చిందో మీకు తెలుసు, ప్రజలు ఏం చూస్తున్నామో తెలుసు. నా బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి నేను తెలంగాణ కళలకు, సాంప్రదాయాలకు, మన సంస్కృతి అనుగుణంగా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇస్తామని నేను సినిమా ప్లాన్ చేసేస్తున్నాను. దర్శకత్వం అంటే డైరెక్షన్. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతానికి జంగుబాయి జాతర అని మన పాఠశాల సౌజన్యంలో ఒక డాక్యుమెంటరీ తీశాను. ఇప్పుడు నేను స్క్రిప్ట్ వర్క్లో అంటే తెలంగాణ బేస్ మీద ఒక సినిమా స్క్రిప్ట్ వర్క్లో ఉంటాను. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. మా టెలిఫోన్ నెంబర్ 78698647667. వాళ్ళకి సార్ 78698647667. ఏమేమి అవార్డులు వచ్చాయి మీకు? నాకు అవార్డు లాంటి స్పెషల్ అనేది ఫోకస్ చేయలేదు, ఎందుకంటే అవార్డులు అనేది మీరు డిఫరెంట్. వర్క్ మీదనే ఫోకస్ చేశారు. నేను ఎక్కువ లండన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ కళారంగంలో? నేను ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. నా డిగ్రీ 2002 నుంచి అయింది. అప్పటి నుంచి నేను ఫోటోగ్రఫీలో ఉన్నాను. స్పెషల్లీ తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీ స్పెషాలిటీ ఏంటి ఫోటోగ్రఫీలో? ఫోటో జర్నలిజం వర్క్స్ మెయిన్గా డిజిటల్ ఇమేజింగ్ అంటే ఒక దృశ్య మాధ్యమాన్ని ఒక పెయింటింగ్ రూపంలో వేయడం నా స్పెషలైజేషన్. నా మొట్టమొదటి జాతర విషయం అదే. ఓకే, మీరు మంచి ఇంకా కళా నైపుణ్యంతో కళాభివృద్ధి కళాకారులకు మీరు ఎంతోధికంగా సేవలు చేయాలని మా ఛానల్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ, మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, మీకు అభినందనలు. సెల్యూట్. థ్యాంక్ యూ. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీ ఛానల్ గురించి నాకు నిజంగా చాలా ఉత్సాహం జరిగింది. ఎందుకంటే తెలంగాణ గురించి జనాలకు చాలా తెలియజేయాలి. అందరూ కొత్త రాష్ట్రం కదా, కళాకారులకు తెలియజేయాలి, కళాకారులు తెలియజేయాలి. ఎందుకంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ కూడా వచ్చింది. సో తెలంగాణ కళారూపాలు, కళారత్నాలు ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.